వాటర్ ఫాల్ చూడడం అయితే చాలా అంటే చాలా బాగుంది. అసలు మా టీం కూడా పరిచయం అవుతుంది. ఇంత పెద్ద వాటర్ ఫాల్ ఎట్లా మిస్ అయిన పొద్దున. ఓకే థ్యాంక్స్. నామకాలు ఎంతుంది నీకంటే నేను హైట్ ఉన్నా బొర్ర అయితే ఆడుతుంది. నువ్వు పక్కవు నువ్వు నేను దొడ్డుకున్నా. నువ్వు దొడ్డుకుంటారే నీకు అవసరం లేదు. నాకు ముందు వచ్చిదే కావాలి. ఆధార్ కార్డు అయితే అవసరం లేదు. అవసరం లేదు. కాదురా మన డ్రైవర్ సీట్లో కూర్చోరా. కూర్చుంటా రాకేష్ అన్న మీద కూర్చోబెట్టుకొని నడపమని చెప్తా. వాళ్ళిద్దరు సెట్ అవుతారు. నీకు రాకేష్ చేస్తే సెట్ అవుతారు. కూర్చుంటారా నువ్వు ఇద్దరు కొట్టుకుంటే ఇద్దరు కంపట్లేదు అంటున్నావా? గంట తాకుతాయని. సో మనం అయితే ఇప్పుడు అయితే ఇక్కడికి వచ్చి కొన్ని లొకేషన్ చూపించాను కదా. ఇప్పుడు మనం అరకు దగ్గరికి అయితే వెళ్తున్నాం. అరకు దగ్గర మధ్యలో ఒక వాటర్ ఫాల్ అంటే ఉందంట. సో అదైతే చూస్తాం. చూసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అయితే చూసిన తర్వాత అక్కడ ఏమైనా తినేసి అంటే మేము ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా, మేము తినేసి మళ్ళీ స్టార్ట్ అవుతాం. అక్కడ నుంచి అరకు అయితే వెళ్తాం. ఇప్పుడైతే చూద్దాం అక్కడ నుంచి ఎలా ఉంది కదా. నేనైతే కొద్దిసేపు రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నా. అక్కడికి వెళ్ళినాకనే మళ్ళీ నీకు వీడియో అయితే చేస్తా. రెస్ట్. సో మన కార్ అయితే ట్రబుల్ ఇచ్చింది. అంటే చెప్పినా కదా బ్రేక్ సరే పనిచేస్తలేదని. సో దానికోసం అయితే మనం ఏం చేసినామంటే మనల్ని అందరూ ఇక్కడ కూర్చున్నాం. ఇక్కడ జయబేరి అని కాలేజ్ దగ్గర ఒక షోరూమ్ ఉంది. ఆ షోరూమ్లో అయితే మనము కార్ రిపేర్ కోసమని ఇద్దామని అడిగినాం. సో వాళ్ళు చేస్తున్నాను ఇప్పుడు ఓపెన్ చేస్తారు కాబట్టి కొంచెం రిపేర్ చేయించుకొని మనం వెళ్ళాలి. చాలా అంటే చాలా ఇబ్బంది. బ్రేక్ పడుతుంది, బ్రేక్ లైన్ అన్నీ పోయినాను. ఇదే జయబేరి అనమాట. సో చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. తర్వాత మనం వరకు పోవాలి కదా. సో అన్నీ అవ్వ ఉంటాయి కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్త ఉండాలి. అందుకని మనం ఏం చేస్తున్నాం, మన కార్ది బ్రేక్ లైనర్లు అయితే వేయించుకున్న తర్వాతనే మనం పోదాం అనేసి చేసినాం. ఇదైతే మనకు టైం లేదనుకుంటే ఇది ఒక ప్రాబ్లం వచ్చింది. మన కార్ అయితే ఆడుంది. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళినాక ఏమైంది ఇంకా అయితే మనం చూద్దాం ఒకసారి. సో ఇప్పుడైతే చేంజ్ చేసాక ఇంకేమేమి ఉన్నాయి ప్రాబ్లమ్స్ అడిగి తెలుసుకుంటాం. మనం ఎంత 1 అవర్ అవుతుందా? 1 అవర్ టైం ఇవాళ అరకు దగ్గర రీచ్ అవుతాం. ఏమైంది? 1 అవర్ 1.5 అవర్ అవుతుంది. చూద్దాం మనం ఎంతైతే అట్లా. ఆడ బ్రేక్ దొరికినప్పుడు ఇది మూమెంట్ ఉందా, ఈ మూమెంట్ అనేది దగ్గరికి ఓపెన్ క్లోజ్ కావాలి. అది ఓపెన్ అయ్యే ఉంటుంది. అది క్లోజ్ కాకపోయినసరికి సౌండ్ వచ్చిందో లేకపోతే టచ్ అయ్యే సౌండ్ వచ్చిందో తెలియదు. పట్టేసింది కానీ బ్రేక్లు అయితే బాగానే ఉన్నాయి. బ్రేక్ ప్యాడ్స్ అన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే ఆయిల్ సరిగా లేక వల్ల స్టక్ అయిపోయింది. మనకు బండి బాగా ఎత్తేస్తుందా మెకానిక్ లైన్. ఇది మళ్ళీ ఇక్కడ మనకు రైట్ సైడ్ వినబడుతుంది. సో రైట్ సైడ్ 2 చెక్ చేద్దాం అనేసి 2 చెక్ చేశారు. చూపిస్తా. సో ఇది ఇక్కడ సైడ్ కూడా సేమ్ ఇక్కడ దీంట్లో ఆయిల్ గ్రీజ్ పెట్టాడు. గ్రీజ్ పెడితే ఇప్పుడు సెట్ అయిపోతుంది. చాలా అసలు ప్రీవియస్ షోరూంలో ఇస్తే ఆ షోరూమ్ పర్సన్ సరిగా చేయలేదు. చేయక ప్రాబ్లం వచ్చింది. మనం క్యాంప్ వెళ్ళినప్పుడు వాడు వనజంగిలో మధ్యలో ఆగిపోతే అప్పుడు మనకు చాలా ప్రాబ్లం ఇబ్బంది. హ్యాట్స్ బాగా ఉన్నాయి. దానికి ఆయిల్ ఏమైనా ఉంటుందా? ఇక్కడ నుంచి ఓకే ఓకే. బ్రేక్ ఆయిల్ అదే దాన్ని ప్రెస్సింగ్ ఇస్తేనే కదా అది మూమెంట్ అయ్యేది. ఇప్పుడు లీటర్ ఆయిల్ సింథటిక్ ఆయిల్ ఆ డ్రమ్ అదే. ఆ డ్రమ్లో నుంచి హ్యాండ్ పంప్ పెట్టి కొట్టిండు. జయబేరి ఇది మనం బ్రేక్ ఆయిల్ కూడా టాప్అప్ చేస్తున్నాం అనమాట. నామకాలు ఎంతుంది నీకంటే నేను హైట్ ఉన్నా బొర్ర అయితే ఆడుతుంది. నువ్వు పక్కవు నువ్వు నేను దొడ్డుకున్నా. నువ్వు దొడ్డుకుంటారే నీకు అవసరం లేదు. నాకు ముందు వచ్చిదే కావాలి. ఆధార్ కార్డు అయితే అవసరం లేదు. అవసరం లేదు. కాదురా మన డ్రైవర్ సీట్లో కూర్చోరా. కూర్చుంటా రాకేష్ అన్న మీద కూర్చోబెట్టుకొని నడపమని చెప్తా. వాళ్ళిద్దరు సెట్ అవుతారు. నీకు రాకేష్ చేస్తే సెట్ అవుతారు. కూర్చుంటారా నువ్వు ఇద్దరు కొట్టుకుంటే ఇద్దరు కంపట్లేదు అంటున్నావా? వాడనుకుంటుండు మీరే కొట్లాడుకోరా నా కార్ గురించి. నేను డైరెక్ట్ మీద అనుకుంటా బొంత తెచ్చినావు కదా. బొంత తెచ్చిన అవసరం లేదు. బొంత కూడా దీంట్లో కూడా ఏం అవసరం లేదు. ఎండకు మొత్తం కర్ర కావాలి కానీ తాడేసి అడ్జస్ట్
సో ఇంతకుముందు నేను చూపించాను కదా అన్నయ్య ఇప్పుడు చూపిస్తా కార్లు ఉండి కాబట్టి కనిపించలే. సో అన్నయ్య రిసీవ్ చేసుకొని మనం ఎక్కడ కనుక్కొని సో కొన్ని వేరే కారు ఉండే మనం తొందరగా వెళ్ళాలి దూరం వెళ్ళాలి అనేసి అన్నయ్య ఏం చేసిండు తొందరగా చేసిండు. కాస్ట్ కూడా కొంచెం మనం చూసి వేసిన అనమాట ఏవి వేసుకుంటే బెస్ట్ అని. లాస్ట్ 1 monthకి బ్యాకే సర్వీస్ చేసినాం. ఆయన ఆయిల్ కానీ బ్రేక్ ప్యాడ్స్ కానీ కొంచెం మొత్తం వేయలే అనమాట. సో దానివల్ల మనకు ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు దానివల్ల మనం 2-3 hours ఇప్పుడు డీల్ అయిపోయింది. ఇక్కడనే ఉండి మనం సెటప్ కూడా ఏది కావాలి. ఇక్కడైతే మంచిగా చేసిండు కదా అన్ననే అనమాట. సో మంచిగా చేసిండు మాట్లాడాడు. సో జైబేరి అనమాట ఇక్కడ ఉంటుంది. సో అన్న రిసీవ్ కానీ అవన్నీ అయితే బాగున్నాయి. ఇప్పుడైతే మనం ఇంకా వెళ్ళాలి కలిసి మాట్లాడుతుండు. ఇంకా మనం వెళ్తాం. మనం అయితే ఇక అరకు అయితే స్టార్ట్ అయిపోయినాం. అంతా అయిపోయింది. మహేష్ అని ఎంగకు పోయింది ఈసారి మొగ్గుతాడు సోనాల ముంగట ఏవో ముంగడికి లెఫ్ట్ హ్యాండ్ లొకేషన్ అయితే రాకేష్ గారు పెట్టి ముందర చూస్తున్నాను అనమాట. మనం వెళ్దాం ఇంకా. నీ షాప్ గురించి ఆయన షాప్ గురించి నువ్వు ఇంటూరేమో అనుకున్నాను ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చింది చూద్దాం. ఇంకా మనం అక్కడికి వెళ్ళినాక చూద్దాం. మనం అయితే చాపరాయి దగ్గరికి వచ్చేసినాం. సో ఇంకా ఉంది కదా సో అక్కడికి వచ్చేసినాం. మనం అయితే ఫుడ్ ఏం లేదు ఇక్కడనే చాపరాయి దగ్గర ఆన్ చేసేసి చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడైతే చేయాలి ఫుడ్ కోసం అని మనోడు బిర్యానీ చెప్తా అన్నాడు. బొంగుల చికెన్ కానీ ఏదైనా బిర్యానీ ఉంటుంది కదా అది చెప్తా అన్నాడు. అందుకని ఆడు వెళ్ళాడు. నేను ఇది ఇప్పుడు దగ్గరికి అయితే వెళ్ళి చూపిస్తాను. ఎట్లానాట ఇది ఎట్లా కేజీ ఒక బొంగుల కేజీ 1600 పావు కిలో తక్కువ అయితే 1200. చాలా రేట్లు ఉన్నాయి ఇక. ఇంకేమున్నాయి ఇది కాకుండా చికెన్ ఉంటుంది అదేంటది కేజీ 600. అది ఫైనల్ ప్రైస్ చెప్పండి. 1400 ఇవ్వండి అమ్మా కేజీ రైస్. కవర్ లేదా ఉన్నాయా అడుగుదాం ఇంకో అనుకుందామా? సరే కనుక్కుందాం. ట్రై చేసుకోండి. అర కేజీ రైస్ అర కేజీ చికెన్ 1200 అమ్ముతున్నారమ్మా పక్కన. వెళ్ళేసి కనుక్కుంటారా? ఒకళ్ళు ఉండండి ఇద్దరు ఉండండి ఒకళ్ళు వెళ్ళేసి అడిగేసి వచ్చి నాకు ఆర్డర్ ఇస్తాము. ఎక్కువ అనిపిస్తే వద్దు. ఫైనల్ మీరే ఎంత ఇస్తారు? 1200 ఇవ్వు తమ్ముడు. ఇంకా ఫైనల్ అంటే నేను ఇంకేం చెప్పాను. ఇష్టం 1200 అంటే కేజీ చికెన్ కేజీ రైస్. ఎంట్రన్స్ అయితే ఇది ఉంటుంది చాపరాయి అని ఉంది కదా అది. సో లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూపిస్తా ఏది ఎలా ఉందని చూపిస్తా. మనలో అయితే బిర్యానీ కోసం అయితే తిండికి అయితే మాట్లాడుతారు కదా. ఇది అయిపోయి ఫైనల్ రేట్ అయిపోగానే ఓకే వేసి మనం లోపలికి అయితే వెళ్తాం. వాళ్ళు ఇంకోరు అటు ఇటు ఒక పుల్లనా ఏంది 50కి ఫిష్ ఏంటి అది ఫ్రాన్స్ ఎంత 50 కంటే ఎట్లా అర్థం కాదు. 50కి ఒక పుల్లరా 50కి ఒక పుల్ల. మూడేనా 4? ఇది చికెన్ అయితే 20 ఫిష్ అయితే ఏం ఫిష్ అది? చేప ఏం చేప? నేను అదే అడుగుతున్నాను. జీడిపప్పు అంటే సైమెన్ అంటే. సో ఆంటీ ఫ్రెష్గా వేసి పెడుతుంది అనమాట ఇవన్నీ. సో ఫ్రాన్స్ అయితే ఒకటి కట్టి వచ్చేసి 3-4 ఉంటాయి. అది 50 రూపాయలు అంట. ఏది తీసుకుందాం అంటాం మరి? ఇప్పుడు మేము తాను చేసి వచ్చినాక తీసుకుంటాము. అట్లా కనుక్కొని తీసుకుందాం అనేసి. మనకి ఒక టికెట్ తీసుకోవాలి. ఎంత? 50 రూపీస్ అంట మనకి. టికెట్ కూడా ఉంది మరి. టికెట్ తీసుకొని టికెట్ తీసుకొని లోపలికి వెళ్తాను. అక్కడ ఏదో డ్యాన్స్ చేస్తున్నాం.
పర్టికులర్ ట్రైబల్స్ ఉంటుంది కదా, వాళ్ళ సంస్కృతి డ్యాన్స్ అవి ఉంటాయి కదా, వాళ్ళతో డ్యాన్స్ చేయాలంటే కొంచెం మనీ పే చేసి వాళ్ళు మనతో డ్యాన్స్ చేస్తారనమాట. సో అది వీడియో మీకు చూపిస్తా చూడండి ఒకసారి. వాటర్లో ఇలా వచ్చినాయి వాటర్. ఇలా ఉంటాయి. ఓకే, థ్యాంక్స్. ఇక్కడ ట్రెడిషనల్గా ఉంటుంది కదా, సో వాళ్ళ ఆచారం ఒకటి, వాళ్ళ డ్రెస్సింగ్ ఉంటుంది కదా, సో వాళ్ళ డ్రెస్సింగ్లో చిన్న పాప బాగుంది. సో మనం అయితే వీడియో తీసుకున్నాం. అంటే వాళ్ళ పేరెంట్స్ని పర్మిషన్ అడిగి ఒక ఫోటో అయితే తీసుకున్నా. సో బాగుంది అనమాట. ఇది చాపరాయి అడుంది, అంతా జారీ ఈ స్టేజ్కి వచ్చినాం. ఇప్పుడైతే మనం వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని నుంచి కదా ఎట్లా పచ్చి మరి తలకే చెప్తాడు మహేష్ తినలే, టేస్ట్ చేయలే. ఎట్లనే బాగున్నాయి. సో మనం కూడా తినాలి, తినేసి చూద్దాం. మహేషా ఎట్లుంది? సూపర్. బాగుంది. ఏమైనా రాకే చూస్తుంది తినాలన్నా వద్దా అని చందన తింటుంది ఇప్పుడు. సరే చందన సూపర్ ఉందంట. మనం తినేసి మనం చేద్దాం. సో బొంగులు చికెన్ అయితే తినేసినాం. అంత టేస్ట్ ఏం లేదు, నార్మల్ ఉంది. అసలు చికెన్ అసలు టేస్టే లేదు. దానికన్నా బెటరు ఫ్రాన్స్ ఉన్నాయి. ఫ్రాన్స్ ఏంటంటే మనం ఫ్రై చేసి ఇట్లా పుల్లల్లాగా ఇస్తారు కదా,
అది బెటర్, చాలా అంటే చాలా బెటర్. చికెన్ అస్సలు బాగాలేదు. చికెన్ మీరు ఎప్పుడైనా చికెన్ వస్తే చికెన్ అస్సలు తీసుకోకండి, చికెన్ అస్సలు తినకండి. వేరే ఏదైనా ట్రై చేయను కానీ కొత్త ఉంటుంది బాగుంటుంది అసలు అస్సలు బాగోదు. అయితే ఉడన్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చినాం. ఎలా ఉంటుందేమో చూద్దాం. ఇక్కడ కట్క వాటర్ ఫాల్స్ అని ఉంది, అది లైటింగ్ ఉండదంట ఇక్కడ. సో మనం అక్కడికి వెళ్తాం వెళ్ళని తెలియదు. ఫస్ట్ అయితే ఈ ఉడన్ బ్రిడ్జ్ అయితే చూసుకొని పోదాం. చూసుకోవచ్చు అందరు ఇలా ఊరేందుకు వెళ్ళాలి. ఏంది స్టార్టింగ్ ఉంది, ఒక పర్సన్ 50 రూపీస్ అంట. పైకి వెళ్ళి టికెట్ తీసుకొని పైకి వెళ్ళి అయితే మనం చూద్దాం. ఇంకా టికెట్ తీసుకోవాలి. సుమారు పోయిందా టికెట్ తీసుకొని ఇట్లా ఇంకా పైకి అయితే టికెట్ అయితే ఇలా ఉంటుంది. దీని నెంబర్ రాస్తారు, టికెట్ రాస్తారు. ఒకటి 50 మెంబర్స్ కంట. ఎగ్దమ్ ఇంకా పెద్ద పెద్ద చెట్లు అవుతున్నాయి. ఈ చెట్లు ఉన్నాయి కదా, ఈ చెట్లల్లో ఈ బ్రిడ్జ్ పెట్టింది అంతే. చూద్దాం ఇంకా లోపల ఇంకెలా ఉంది. ఇంకా అక్కడ ఉంటుంది. ఫొటోస్ దిగుతారు. ఏం లేదు ఇక మొత్తం ఇట్లనే చెట్లు ఉన్నాయి. చెట్లల్లో పెద్ద పెద్ద చూడనీకైతే ఇచ్చిండు. ఇదేం బాగాలేదు అనమాట, నార్మల్గా ఉంది. ఇంత దూరం వచ్చి ఇదేనా అనిపిస్తుంది. అంటే ఇటు చూసుకోవడం నార్మల్ చూసుకోవడం పోవచ్చు. ఏమంటే చెట్లు ఉంటాయి, చెట్ల మధ్యలో చిన్న వుడన్ పెట్టి కట్టారు అనమాట అంతే. ఇక మనం ఇంకా వేరే దగ్గర ప్లేస్కి వెళ్ళి అక్కడ ఏం ప్లేస్ ఉందో వేరే దగ్గర చూసుకొని మనమైతే ఇంకా ఇంటికి వెళ్ళాలి రేపు. సో మనకైతే వాటర్ ఫాల్స్ ఇక్కడికి వచ్చినాక ఫస్ట్ టైం ఇంత పెద్ద వాటర్ ఫాల్స్ చూడడం. అంటే ఇంత దూరం నుంచి చూస్తున్నాం, మస్తు కనబడుతుంది. ఇదైతే అక్క ఏమైందిరా, ఆపినా నువ్వు కాలేని అయిపోయింది. సో నేనైతే ఫస్ట్ టైం ఇంత పెద్ద వాటర్ ఫాల్ చూడడం అయితే చాలా అంటే చాలా బాగుంది. అసలు మా టీం కూడా పరిచయం అవుతుంది. ఇంత పెద్ద వాటర్ ఫాల్ ఎట్లా మిస్ అయిన పొద్దు నుంచి మంచిగా. ఈ వాటర్ ఫాల్స్ అయితే కట్కే వాటర్ ఫాల్స్ అంట. సో బాగున్నాయి, సూపర్ అయితే సూపర్గా అనిపిస్తుంది. నాకైతే ఇంత హైట్ నుంచి అయితే నేను ఎప్పుడు చూడలేదు, ఇప్పుడు అయితే చూస్తున్నా. చూడండి ఒకసారి మీరు కూడా. అదిగో అంత కార్లు ఇక్కడనే పెట్టిపోతున్నాం మేమైతే. సూపర్ అంటే సూపర్ కనబడుతుంది. కొంచెం పైకి ఎక్కాలంట, 1/2 కిలోమీటర్ అంట. సో ఎక్కేసి అయితే మనం వెళ్దాం పైకి. హాయ్ ఈజ్ బాన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సో మనం ఈ ట్రిప్లో మనం ఇంటికి వెళ్తున్నాం కదా. ఇంటికి వెళ్తుంటే మన దుర్గమాత ఇక్కడ విజయవాడ మీకు వెళ్తాం అనమాట. సో మన దుర్గమాత దర్శనం చేసుకుని వెళ్దాం అనేసి మనం ఇక్కడ ఆగేసి ఒక చిన్న రూమ్ అని తీసుకున్నాం. ఎందుకంటే ఫ్రెష్ అప్ అయినకి బాత్రూమ్ ఇవన్నీ చేయనీకి అనమాట. ఇది తీసుకొని అయితే మనం అయితే రెడీ అవుతున్నాం, ఇంకా కొందరు రెడీ అవుతారు. సో మనం ఇప్పుడు దుర్గమాత అయితే దర్శనం చేసుకొని అక్కడ దుర్గమాత ఇక్కడ ఎలా ఉందేమో చూసుకొని మనం వెళ్దాం. ఇంకా ఇప్పుడు నేను దుర్గమాత దగ్గరికి వెళ్తున్నా, అది చూపిస్తాను. ప్లస్ అయితే దీని మీద మొత్తం సామాన్ పెట్టి కట్టాము. ఇప్పుడైతే అందరం ఫ్రెష్ అప్ అయినాం, బ్యాగులన్నీ ఇంకేసాం. తొందరగా అయితే మనం వెళ్ళాలనేసి అన్ని బ్యాగులన్నీ తినేసి మళ్ళీ వేసాం. తర్వాత దర్శనం అయిపోగానే మేము మళ్ళీ బ్యాగులన్నీ తీసుకొని పైన కట్టేసాం అనమాట. సో ఇది మనం ఇంకా అక్కడ వెళ్ళి చూపిద్దాం. ఇంకా అక్కడికి అయితే వెళ్దాం.
అనిపిస్తుంది కదా, ఇక్కడ మెట్లు ఉంటాయి అనమాట. మెట్ల నుండి ఎక్కాలి. అటు ముందు పోతే అక్కడ బిల్డింగ్ ఉంటుంది. లిఫ్ట్ ఎక్కి పైనకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. మనం కార్లో వచ్చినాం కాబట్టి కార్లో వెళ్తున్నాం. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు మన కార్ని అయితే పార్కింగ్ చేయాలి. దగ్గర రావట్లేదు, వానికి కొంచెం బాగాలేదనమాట. సో అందుకని మేము వెళ్ళి ఇంకా చూపిస్తా. లోపలికి ఫోనాల్లో లేదు కాబట్టి ఇక్కడ బయట అయితే చూపిస్తా. మనమైతే దర్శనానికి అయితే వెళ్దాం. వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇక్కడ లొకేషన్స్ అయితే చూపిస్తా. ఇప్పుడైతే స్టార్టింగ్ బాగుంది. వాళ్ళు ఇంతమంది ఉంటారో తెలియదు. సో తొందరగా మనం దర్శనం చేసుకొని మన ఇంటికి అయితే వెళ్ళాలి. ఈరోజు మా బొమ్మది అని కూడా బర్త్డే ఉంది. సో అక్కడికి వెళ్ళాలన్నమాట. ఇంటి ధర్మంతో కూడా వెయిట్ చేస్తున్నాం. మనకైతే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం వెళ్దాం. ఇంకా మన లగేజ్ అయితే కడతారు. కొందరేమో ప్రసాదంగా తీసుకోవడానికి అయితే వెళ్ళారు. సో మనం ఇప్పుడు ప్రసాదం దగ్గరికి వెళ్ళేసి అట్నే మనం లగేజ్ దగ్గరికి వెళ్ళేసి లగేజ్ కట్టుకొని ఇంకెళ్ళాలి. ఇంకా ప్రసాదంగా అయితే మహేష్ అన్న మనం ఇక్కడ నుంచి అయితే లొకేషన్ చూపిస్తా ఎలా ఉంది చూడండి ఒకసారి. అసలు లొకేషన్ అయితే సూపర్ ఉంది. ఇది ప్రకాశం బ్యారేజ్ ఎలా ఉన్నది, సూపర్ అనిపిస్తుంది. కార్లు కానీ ఇవన్నీ అలా మస్తు అనిపిస్తుంది. ఏంటంటే మనమైతే ప్రసాదం అయితే తీసుకున్నాం. మనం ఇప్పుడు మన కార్ దగ్గరికి వెళ్ళేసి మనం ఇంకా వెళ్ళాలి. ఇక అంటే లగేజ్ కట్టాలి. లగేజ్ కట్టిన తర్వాత తిండికి వెళ్దాం. ఇంకా ఓనికి ఇక లగేజ్ మొత్తం పైన నిన్న మొన్న అయితే ఇంకా పెట్టినాం. ఇక కొంచెం ఇబ్బంది ఉంటుంది పనుకోవడానికి, వాళ్ళకైనా ఫ్రీ ఉంటుంది అనేసి పైన పెట్టేసి కట్టేస్తున్నాం. స్పీడ్లో తెచ్చుకున్నాం అన్నమాట. కార్లు ఇవన్నీ కట్టేసి ఇక కొట్టుడే ఇంకా.